హోదా అంశాన్ని యువతలోకి తీసుకుని వెళ్లి యువభేరి మోగించేందుకు సిద్దమైంది వైసీపీ. హోదా దశల వారీగా ఉద్యమంలో భాగంగా ఇవాళ గుంటూరులో యువభేరికి రంగం సిద్దం చేసింది వైసీపీ. స్టేటస్ తోనే ఉద్యోగాలు సాధ్యమని చెబుతూ టీడీపీ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించేందుకు సిద్దమయ్యారు జగన్. హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమించిన, పార్లమెంటులో చర్చ జరిగినా ఏమీ ఒరగలేదని వైసీపీ భావిస్తోంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో యువతను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది వైసీపీ. యువతను కదిలించడానికి ఇప్పటికే తిరుపతి, విశాఖ, కర్నూలు, కాకినాడ, విజయనగరం, నెల్లూరులో జగన్ యువ భేరీలు నిర్వహించారు. మిగిలిన జిల్లాల్లో కూడా యువ భేరీలకు ప్లాన్ చేశారు. ఇవాళ గుంటూరులో యువ భేరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్రంపై పోరాటం చేయకుండా హోదా అక్కర్లేదనే విధంగా టీడీపీ నేతలు వ్యవహరించారని చాటే ప్రయత్నం చేస్తున్నారు జగన్. హోదా లేనిదే ఉద్యోగాలు రావని, యువతకు కష్టాలు తప్పవని చెప్పాలన్నది జగన్ ఆలోచన. యువతలో చైతన్యం వస్తేనే హోదా ఉద్యమం ఊపందుకుంటుందని వైసీపీ భావిస్తోంది. ఉద్యమాలతో యువతను వైసీపీ వైపు మళ్లించాలని, రాబోయే రోజుల్లో వారే నిర్ణయాత్మక శక్తిగా మారతారని జగన్ అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికలే టార్గెట్ గా యువ భేరీలు నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. ఇవాల్టి గుంటూరు యువ భేరీకి పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత తరలివచ్చేలా ఏర్పాటు చేశారు జిల్లా నేతలు.